మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి అదేవిధంగా పెద్దలకు నమస్కారం. నా పేరు ప్రశాంత్ కట్రాజు. నేను చింతల సంయుక్త అనే అమ్మాయిని కొరుట్ల నుండి ఆగస్టు 13 తారీఖు 2025లో పెళ్లి చేసుకోవడం జరిగింది. నా భార్య అక్క అయినటువంటి పెద్ద పెద్ద నుంచి రెండవ అక్క భర్త లింబాద్రి గుత్తకుంట. అతను మన ఒక ఉద్యోగి, హోమ్ లోన్స్కి సంబంధించి రికవరీ డిపార్ట్మెంట్లో. అయితే జరిగిన విషయం ఏంటి అంటే, నా భార్యతోటి అక్రమ సంబంధం పెట్టుకొని నా భార్యని వల్గర్గా అన్ని గలీజ్గా అవి చూపించు ఇవి చూపించు అని అడగడం. మరి అదేవిధంగా ఇప్పుడు నేను వీరిద్దరిని దొరకబట్టిన దానికి నన్ను పగబట్టి ఉల్టా నేను కేసు పెడితే వాళ్ళు రాకుండా పోలీసులను బెదిరించి వాళ్ళు రివర్స్లో కేసు పెట్టినా కూడా పోలీసు వాళ్ళు పిలిచిన విధంగా నేను వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళకి నా పరిస్థితి నేను చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక డేట్ ఇచ్చి వీళ్ళందరినీ పిలిపించారు, ఎవరైతే తప్పు చేసిన వాళ్ళని. ఆ తప్పు చేసిన క్యాండిడేట్ ఒక 40 మందిని వేసుకొని వచ్చిండు. కానీ వచ్చినా కూడా ఏం మాట్లాడలేదు. నువ్వు విడాకులు ఇచ్చేసి విడాకులు ఇచ్చి నువ్వు ఏదైతే కట్నం తీసుకున్నావు కట్నంతో పాటు ఇంకా మీదికెళ్ళి 10-15 లక్షలు అని చెప్పేసి డిమాండ్ చేసి తిట్టి, నన్ను మా అమ్మని తిట్టి, ఈ విధంగా మొత్తం వాళ్ళు ఒక సనాతన ధర్మంలో ఉండి ఒక భార్య చెల్లె అంటే ఒక కూతురు వరుస వావి వరుసలు మర్చిపోయి ఇలాంటి మనుషులు కూడా మన సొసైటీలో ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. మరి అదేవిధంగా ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే, నాకు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసి వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. సో మీరే నాకు న్యాయం చేకూర్చాలి. ఎందుకంటే ఇప్పుడు కోర్టుని ఆశ్రయించాను, పోలీసులను ఆశ్రయించాను, చట్టాన్ని నేను ఖచ్చితంగా విలువిస్తా. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము ఎలాంటి అడల్టరీ ఇష్యూస్ జరిగినా, ఎవరు అమ్మాయి కానీ అబ్బాయి ఎవరు ఏం తప్పు చేసినా ఏది కూడా వర్తించదు. కాకపోతే ఇప్పుడు నాకున్నటువంటి ఒక అవకాశం, అట్లీస్ట్ పెద్దల నుంచి నాకు ఎవరైతే అక్షంతలు వేసారో పెద్దల నుంచి నేను వేడుకుంటున్నాను, నాకు న్యాయం చేయమని మీడియా మిత్రులని, మహిళా సంఘాలను. ఇప్పుడు ఒక అబ్బాయి తప్పు చేస్తే అతన్ని జైల్లోకి పంపించడము, అతని మీద వరకట్న కేసులు ఎన్నో వేస్తారు. మరి ఇప్పుడు నాలాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి, ఇప్పుడు ఎందుకంటే ఇది ముందు నుంచి జరుగుతున్నటువంటి ప్రేమ కథ. ఎందుకంటే వాళ్ళు పంపించిన మెసేజ్లు, వాళ్ళ చాటింగ్లు అవన్నీ కూడా నేను ప్రూఫ్లతో సహా దొరకబట్టడం జరిగింది వాట్సాప్ నుంచి. సో ఆ దొరకబట్టి నుంచి నన్ను పగబట్టి నన్ను ఏదో చేద్దామన్న ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. నేను ఈరోజు మీడియా మిత్రులను తీసుకొని నేను ఇక్కడికి వచ్చి నేను నా గూడు ఏదో అనేది చెప్పుకున్నాను. అయినా కూడా స్టిల్ నాకు ఖచ్చితంగా భయం ఉంది. ఎందుకంటే నన్ను ఎప్పుడు ఏం చేస్తారో అని చెప్పేసి భయం ఉంది. వీళ్ళు తప్పు చేసి వీళ్ళే రౌడీజం చేస్తున్నారు. నన్ను తిట్టడం, మా అమ్మని తిట్టడం, ఒక చెడు ప్రవర్తన ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఈరోజు నేను ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించండి. నాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి మీడియా మిత్రులని, మహిళా సంఘాలని, మరి అదేవిధంగా చట్టంని, పోలీసు వారిని, ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు.